గుడ్ మార్నింగ్ టు ఆల్. మనము ఆల్రెడీ యోగా ఇంటర్నేషనల్ డేలో రిజిస్ట్రేషన్ కొరకు లీప్ యాప్లో మీరు ఆల్రెడీ స్కూల్ ఫెసిలిటీస్ అప్లోడ్ చేశాక రిజిస్ట్రేషన్ క్లాస్ వైజ్గా రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. అందులో పిల్లల్ని మనము ఎన్రోల్ చేయాలనంటే ముఖ్యంగా ఒక సమస్య కనిపిస్తుంది. అదేంటంటే గత సంవత్సరంలో ఆల్రెడీ క్లాస్ టీచర్లుగా ఎవరికైతే మ్యాపింగ్ చేయబడిందో వాళ్ళు ఈ సంవత్సరము అదే తరగతి టీచర్గా ఉంటే మనకి క్లాస్ మ్యాపింగ్లో అదే తరగతి క్లాస్ టీచరు కంటిన్యూ అవుతారు. రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఎన్రోల్మెంటు ఈజీగా అయిపోతుంది. కానీ ఎవరైతే క్లాస్ టీచర్స్ మారుతారో, అలాగే ఈ మధ్య ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, ఆ కొత్త టీచర్లు క్లాస్ టీచర్లుగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారందరూ కూడా ఏం చేయాలంటే ఇప్పుడు మనము లీప్ యాప్ ఓపెన్ చేసుకొని రిజిస్ట్రేషన్ స్టూడెంట్ టైల్లో చూసినట్లయితే క్లాస్ మ్యాపింగ్ చేయాల్సి ఉంటాం. అది ఎలాగనంటే ఇక్కడ లీప్ యాప్ ఇలా ఓపెన్ చేసుకొని యాక్షన్స్లోకి వెళ్ళినట్లయితే స్టూడెంట్ అసెస్మెంట్ అనే టైల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లాస్ టీచర్ మ్యాపింగ్ అని ఉంటుంది. ఈ క్లాస్ టీచర్ మ్యాపింగ్లో నేను ఆల్రెడీ 6th క్లాస్ టీచర్ని కాబట్టి నాకు ఇక్కడ ఆల్రెడీ మ్యాపింగ్ చేశాను. ఇక్కడ మ్యాప్ న్యూ క్లాస్ చూపిస్తాను. సెలెక్ట్ మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ సెలెక్ట్ క్లాస్ చేస్తే 9th క్లాస్ ఒకటే చూపిస్తుంది. ఆల్రెడీ క్లాస్ టీచర్ అప్లై చేయబడి ఉంది. ఇక్కడ ఇప్పుడు మనము తెలుగు మీడియం చూద్దాం. తెలుగు మీడియంలోకి వెళ్ళినట్లయితే సెలెక్ట్ క్లాస్ అని ఇక్కడ అన్ని క్లాసులకి ఇక్కడ క్లాస్ టీచర్స్ని అలాట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు 6th Aకి నేను కొత్త క్లాస్ టీచర్ని, అలాగే 8th Aకి కొత్త క్లాస్ టీచర్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా క్లాస్ టీచర్ మ్యాపింగ్ జరిగినది. ఇక్కడ 9th క్లాస్కి ఇంగ్లీష్ మీడియం చూపబడింది కాబట్టి 9th క్లాస్ ఎంటీగా కనిపిస్తుంది. సో ఈ విధంగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఇక్కడ మనము చేసినట్లయితే మనకి యోగా డే ఇంటర్నేషనల్ డే అనేది దాంట్లో ఎన్రోల్మెంట్ ఈజీగా జరుగుతుంది. ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. క్లాస్ మ్యాపింగ్ చేశాక 6వ తరగతి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. థ్యాంక్ యూ.